పింపుల్ యాక్నే ఉన్న వాళ్ళు ఈ సోప్ను వాడితే చాలా బాగుంటుంది స్కిన్కి. అలాగే సన్లో మనం చాలా తిరిగి స్కిన్ ట్యాన్ అయిపోయి ఉంటుంది కదండి, దానికి కూడా మనకి ఈ సోప్ చాలా బాగా యూజ్ అవుతుంది. వెల్కమ్ టు నీరమ్ న్యాచురల్స్. మనం ఈరోజు నీమ్ టర్మరిక్ ఆరెంజ్ సోప్ చేయబోతున్నాం. ఈ సోప్ తయారు చేయడం కోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలో చూసేద్దాం రండి. కోకోనట్ ఆయిల్ 210 గ్రామ్స్, అది కూడా మనం టర్మరిక్ ఇన్ఫ్యూజ్ చేసిన కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తాం దీనికోసం. ఆలివ్ ఆయిల్ 140 గ్రామ్స్, పామ్ ఆయిల్ 210 గ్రామ్స్, క్యాస్టర్ ఆయిల్ 35 గ్రామ్స్, నీమ్ ఆయిల్ 105 గ్రామ్స్, నీమ్ జ్యూస్ యూజ్ చేస్తున్న వాటర్ 266 గ్రామ్స్, కాస్టిక్ సోడా 100 గ్రామ్స్, ఎసెన్షియల్ ఆయిల్ 36 గ్రామ్స్, ఇంకా మనం ఆరెంజ్ పీల్ పౌడర్ వాడతాము, అది 10.5 గ్రామ్స్. ఈ సోప్లో మనం నీమ్ని వాటర్ ఫామ్లోనూ వాడుతున్నాము, ఐస్ క్యూబ్స్ ఫామ్లో, అలాగే నీమ్ ఆయిల్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఈ రెండింటిని వాడడం వల్ల మనకి నీమ్ స్మెల్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో ఏ ఎసెన్షియల్ ఆయిల్ మనం కలిపినా సరే అది అంత తగ్గదనమాట ఆ నీమ్ స్మెల్. బట్ స్టిల్ మనం మ్యారీగోల్డ్ ఎసెన్షియల్ ఆయిల్ని ట్రై చేద్దాం, ఎందుకంటే మ్యారీగోల్డ్ ఎసెన్షియల్ ఆయిల్లో కూడా స్మెల్ మంచిగా హెవీగానే ఉంటుంది. సో ట్రై చేద్దాం. విటమిన్ ఈ ఆయిల్ని కూడా ఈ సోప్లో వాడుతున్నామండి, ఎందుకంటే విటమిన్ ఈ ఆయిల్ వల్ల మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మొటిమలు మచ్చలు ఉన్న చోట దీన్ని అప్లై చేస్తే రిజల్ట్ బాగుంటుంది మనకి. నీమ్ లీవ్స్ని జ్యూస్ చేసుకుని దాన్ని ఐస్ క్యూబ్స్గా చేసుకున్నానండి. ఈ ఐస్ క్యూబ్స్ని నేను ఇప్పుడు కాస్టిక్ సోడాలో మిక్స్ చేయాలన్నమాట. డైరెక్ట్గా మనం కాస్టిక్ సోడాలో నీమ్ ఎక్స్ట్రాక్ట్ని మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే ఆ హీట్ జనరేట్ అవుతుంది కదండి కాస్టిక్ సోడా నుంచి. ఆ హీట్ వల్ల మనకి నీమ్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ నల్లిఫై అయిపోతాయి. అది నల్లిఫై అయిపోకుండా ఉండడం కోసం మనం ఐస్ క్యూబ్స్ ఫామ్లో కాస్టిక్ సోడాతో మిక్స్ చేస్తామన్నమాట. కాస్టిక్ సోడాతో వర్క్ చేసినప్పుడు కంపల్సరీ మనం మాస్క్ గ్లౌజెస్ వేసుకోవాలండి, ఇది చాలా డేంజరస్ మెటీరియల్. సో మీరు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ మాస్క్ గ్లౌజు వేసుకుని చేసుకోండి. ఇప్పుడు నేను ఈ కాస్టిక్ సోడాని మన నీమ్ జ్యూస్ మిక్సర్లో కలిపేస్తున్నాను. మనం కాస్టిక్ సోడాని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలండి, ఒకటేసారి మొత్తం వేసేయకూడదు. వాటర్లో కరిగినట్టు కాస్టిక్ సోడా మనకి జ్యూసెస్లో అంత తొందరగా కరగదండి. సో మనం ఇది కరిగేంత వరకు ఉంచాలి. ఇది తొందరగా హీట్ కూడా అయిపోద్ది కాబట్టి చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ వరకు మనకు వచ్చేసేయాలి. ఫస్ట్ మనం టర్మరిక్ ఇన్ఫ్యూజ్ చేసిన కోకోనట్ ఆయిల్ని ఫిల్టర్ చేసుకుందాం. పచ్చి టర్మరిక్ని తీసుకున్నానండి, దాన్ని నేను కోకోనట్ ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేసుకున్నాను. ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, నీమ్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ ఒక 2 గ్రామ్స్ వేయాలండి. ఆరెంజ్ పీల్ పౌడర్ని నేను వేస్తున్నానండి. దీన్ని బ్లెండర్తో ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం లై సొల్యూషన్ని ఆయిల్ మిక్సర్లో యాడ్ చేసేద్దాం. స్పాచులాతో జెంటిల్గా కలిపేసుకోవాలండి. మనకి ట్రే స్టార్ట్ అయిపోయిందండి. ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. ట్రేస్ వచ్చేసింది కదా, వేసేసుకుంటున్నాను. పింపుల్ యాక్నే ఉన్న వాళ్ళు ఈ సోప్ను వాడితే చాలా బాగుంటుంది స్కిన్కి. అలాగే సన్లో మనం చాలా తిరిగి స్కిన్ ట్యాన్ అయిపోయి ఉంటుంది కదండి, దానికి కూడా మనకి ఈ సోప్ చాలా బాగా యూజ్ అవుతుంది.